అమరావతి రాజధానిని దేశంలోనే నెంబర్ 1 రాజధాని చేయాలి అనేది చంద్రబాబు కల. సో గతంలో కూడా అదే విధంగానే ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ అనేది చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. మళ్ళీ ఇప్పుడు రెండవ దశ పూలింగ్ అనేది జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అసలు అమరావతి రాజధాని అనేది వచ్చే అవకాశం ఉంటుందా? ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒక్కటి ఉంది అనేది ఇంతవరకు క్లియర్గా ఏది జరగట్లేదు. అసలు ఈ మళ్ళీ రెండవ దశలో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు ఉన్నదే ఇప్పుడు డెవలప్మెంట్ జరగట్లేదు, మళ్ళీ ఇప్పుడు జరిగితే మళ్ళీ ఒకవేళ మూడో దశ కూడా జరిగితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు మనం డిబేట్లో కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు పువ్వాడ సుధాకర్ గారు. తన్నడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఎస్ సార్, అంటే మీరు చూస్తూనే ఉన్నారు, అమరావతి రాజధాని అనేది వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని అనటమే తప్ప అది ఇంతవరకు ఎలాంటి రూపురేఖలు అనేది ఓన్లీ పీపీటీ ప్రజెంటేషన్లో మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప మనకి ఏది ప్రాక్టికల్గా జరగట్లేదు అని అంటున్నారు. ఏం చెప్తారు? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014లో ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే వచ్చిందో 14 డిసెంబర్ నుంచి, తర్వాత ప్రభుత్వం మారింది 2019. మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంది. ఈ రాజధాని వద్దు, మనం విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని చేసుకుందాం అనేటువంటి విషయాన్ని మనం అందరికీ తెలుసు. మేమందరం కూడా మీ అందరి సహకారంతో 1631 రోజులు చేసిన తర్వాత, ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క రాజధానికి ఇదే రాజధాని అని బాసటగా ముందు కదిలేటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా అది అన్ని పన్నులు ఆగిపోయి ఉంటే వాళ్ళతో కోర్టు కేసులు వస్తాయి అనేటువంటి ప్రమాదంతో ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి ఆ కాంట్రాక్టులన్నీ రద్దు చేసింది. కొత్తగా మళ్ళీ కాంట్రాక్టర్లను 70,000 కోట్ల రూపాయలకి కాంట్రాక్టర్లు పిలవడం జరిగింది. కాంట్రాక్టర్లని కూడా ఈ యొక్క బిడ్డు ద్వారా ఎంపిక చేయడం జరిగింది. దానికి అవసరమైనటువంటి నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చుకుంటున్నాయి. ఏదైతే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు నుంచి ఇచ్చినటువంటి ఒక 15,000 కోట్ల రూపాయల రుణము, దాంట్లో ఒక 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు, అదే విధంగా మన మిగతా కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు నుంచి ఒక 5,000 కోట్లు, నాబార్డు నుంచి రీసెంట్ గా 7,785 కోట్లు, అదే విధంగా మళ్ళీ అడ్కో నుంచి సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధంగా అయింది. అంటే ప్రభుత్వం పన్నులు చేయడానికి సిద్ధమైంది. పన్నులు జరుగుతున్న సమయంలో ఈ సంవత్సరం వర్షాకాలం ఎక్కువ ఉండటం వల్ల పన్నులు జరగల. కానీ ఈ రోజు అమరావతి రాజధానిలో దాదాపు 18,000 మంది వర్కర్లు పనిచేస్తా ఉండారండి. అన్ని టవర్లు పనులు జరుగుతూ ఉండే. ప్రభుత్వం కూడా ఏదైతే ఒక టెండర్లు పిలవటం, దాంతో పాటుగా ఆ టెండర్లు సకాలంలో కంప్లీట్ చేసే విధంగా చూడటానికి మెకానిజాన్ని ఏర్పాటు చేయటం, ఆ విధంగా పనులు చేసినప్పుడు ఆ పనులకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా చేసి పెట్టింది. అంటే ప్రభుత్వం ఇక్కడ చేయవలసినటువంటి పనిని చిత్తశుద్ధితో చేసింది. అదే విధంగా నిర్మాణ కార్యకలాపాలు కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. మనం గనక ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్లను గనక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క టెండర్ కూడా డెడ్ లైన్ 2028 మార్చి 31వ తారీఖు లోపల చేయాలనేటువంటి విధానాలని, నిబంధనల్ని దాంట్లో పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక ఆ నిబంధనలు పాటించకపోతే హెవీ అమౌంట్ అంటే సుధాకర్ గారు తొలి విడతలో భాగంగా 53 ఎకరాల వరకు తీసుకున్నారు, ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. బట్ అదే ఇంకా డెవలప్మెంట్ జరగట్లేదు. ఏవైతే మనకు అపార్ట్మెంట్స్ కావచ్చు, అక్కడ కమ్యూనిటీలు కావచ్చు, పగులు కూడా వచ్చాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దానిపైన దృష్టి పెట్టి అది డెవలప్ చేస్తే ఇంకొంచెం బెటర్ కదా. అమరావతి మీద పూర్తి రైతులుగా నాలెడ్జ్ మేము చదువు ఉండదు కాబట్టి నాలెడ్జ్ కొంత తక్కువగా ఉంటుందండి. దానివల్ల మేము ఎమ్మెన్యే డెవలప్ జరిగిపోవాలని అనుకుంటాం. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఇది అంతర్జాతీయ స్థాయి నగరం. ఏదో ఒక లేఅవుట్ లో 4 రోడ్లు వేసేసేంత స్పీడ్ గా ఉండదు. ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ లో నిర్మాణం చేసుకుంటూ రావాలి. దానికోసమైన డ్రైనేజీల వరకు ఇవన్నీ జరుగుతుంది. దానికి ఒక నిర్దిష్టమైన ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వం కూడా మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఒక నిర్దిష్టమైనటువంటి టైం లైన్ ఇవ్వడం జరిగింది. ఈ పనులు అవుతాయని వాళ్ళు చెప్పినటువంటి రీతిలో ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతూ ఉండే. గతంలో వర్షం, వాతావరణ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అయితే మా యొక్క లేఅవుట్లో కూడా
సుమారుగా 21 రైతులకు ఇచ్చినటువంటి లేఅవుట్ల అభివృద్ధికి కూడా ఒక 17,000 కోట్ల రూపాయలు ట్రంక్ రోడ్ల నిర్మాణం నిమిత్తం, అదే విధంగా ఇతర మౌలిక వసతుల సదుపాయాలు కల్పించడానికి ఇంకొక 7,000 కోట్ల రూపాయల టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇప్పటికే మా యొక్క రైతులకు ఇచ్చినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతులకి ఏంటంటే ఇప్పటికీ ఇమీడియట్ గా డెవలప్ చేయాలి, ఇది ఇంకా డెవలప్ చేయలేదు. ఏదైనా ఒక ప్రణాళిక వేసుకుంటేనే కానీ మనకు పూర్తవదు. మేము గతంలో కూడా 2017 దాకా 2000 కోర్టు తీర్పులన్నీ అవి అని 2017 దాకా ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. కేవలం ఇప్పుడు కనబడుతున్న నిర్మాణాలన్నీ 1 సంవత్సర కాలంలోనే జరిగినాయి. కానీ ఇప్పుడు ఆ ప్లాన్లన్నీ రూపొందించుకోవడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది, పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా వర్క్ మెన్ ని డిప్లాయ్ చేశారు ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు మీకు 2026 డిసెంబర్కి వచ్చేసరికి కొంత వరకు బయటకు వస్తుంది. అంటే సుధాకర్ గారు తొలి విడతలోనే రైతులకు అంటే 28,000 మంది రైతులకి అక్కడ ప్లాట్లు ఇస్తామంటూ కేటాయించారు. అది 10 ఏళ్ల ముందే చేశారు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి ప్లాట్లు కేటాయించినట్లు ఎక్కడ కనిపించట్లేదు. రైతులు కూడా వచ్చి ధర్నాలు చేశారు. దీనికి ఏం చెప్తారు? అసలు ఇంతవరకు అంటే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామండి. ప్లాట్లు కేటాయించడం మాకు మొత్తం 65,000 ప్లాట్లు ఉంటాయి. 65,000 ప్లాట్లలో 89% ప్లాట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయండి. మాకు కేటాయించడమే కాదు, వాటికి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. కొన్ని ఏదైతే ఉండయో వాళ్ళ యొక్క కోర్టు కేసుల్లో కానివ్వండి, ప్రత్యేకంగా ఉండవల్లి పెనుమాకలో పూలింగ్ అనేది కొంత తక్కువ శాతం జరిగింది. అవి ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి నగరానికి ఆనుకొని ఉండటం వల్ల కొంతమంది రైతులు రోడ్ల ఎమ్మటి పొలాలు ఉన్నటువంటి, ఇప్పటికే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ల పక్కన ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి వాళ్ళు, మేము రోడ్డు పక్కనే ఉన్నాం కదా, మాకు పూలింగ్ లో అయితే అందరితో పాటు అయింది కానీ కొంత పూలింగ్ ఇవ్వలేదు. వాటిల్లో కూడా మొన్న ఉండవల్లిలో ఒక ఇచ్చినటువంటి వారి వరకు ఒక లేఅవుట్ వేయటం జరిగింది, 362 ఎకరాలు. ఇప్పుడు మొత్తం కూడా చెల్లియాల్సింది ఏంటంటే 30,900 ఎకరాలు పూలింగ్ రావడం జరిగింది. దాంట్లో 34,200 ఎకరాలకి పూర్తిగా ప్లాట్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 98% కేవలం పూలింగ్ ఇచ్చినటువంటి భూమిలో 2% భూములకు మాత్రమే ప్లాట్లు అలాట్మెంట్ జరగాల్సి ఉంది. అవి కూడా ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ప్లాట్లు కొన్ని ఉన్నాయి, కొంతమంది పూలింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతులు కోర్టు కేసుల్లో కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించుకొని జనం ఏంటంటే ఏదో ఒక మొత్తం అటువంటి 35,000 ఎకరాలలో ఒక 100 ఎకరాలకో 200 ఎకరాలకో కేటాయింపులు జరగకపోతే ఇక్కడ జరగట్లేదు అనేటువంటి రైతు ఆవేదన ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే దానికి ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్ని ఫెయిర్ గా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా కేటాయించడం జరిగింది. కోర్టు కేసులు అని కానివ్వండి, పర్టికులర్ గా ఈ యొక్క ఉండవల్లి పెనుమాక ఉన్న ప్రాంతంలో తప్పితే మిగతా అన్ని ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయింపు జరిగింది. అయితే ఎల్పిఎస్ రోడ్లు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు మొన్నటిదాకా ఆపేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా రోడ్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు, పనులు జరుగుతున్నాయి. మనకి 2027, 2028లో స్పష్టంగా తెలుస్తూ ఉంటుందండి. ఎస్, అంటే ఇప్పుడు భూ సమీకరణకు చాలా మంది రైతులు వ్యతిరేకించిన రైతులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? అంటే భూమి కొంతమంది రైతులు కొంతమంది భూమికి రైతులు మా భూమికి ఎక్కువ గజాలు కావాలి, మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి గజాలు చాలవని భూ సమీకరణకి వ్యతిరేకించారు. వాళ్ళ భూమిని గతంలో ప్రభుత్వం భూ సేకరణ కోసం నోటీసులు ఇచ్చింది. వాళ్ళు కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది, కోర్టు నుంచి స్టేలు తీసుకురావడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఇక ఎలక్షన్లకు ముందు భూ సేకరణ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ విత్డ్రా చేసుకున్నటువంటి ఫలితం దాన్ని కోర్టులో సబ్మిట్ చేసి ఫైనల్ హియరింగ్లు రాబోతా ఉండే. ఫైనల్ హియరింగ్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మళ్ళీ భూ సేకరణ చేస్తాము. వాళ్ళని ఒకసారి అడుగుతున్నాం. ఇంతకుముందు గతంలో 3,700 ఎకరాలకి భూ సేకరణకి ఇచ్చారు. కానీ కొన్ని చర్చల ఫలితంగా కానీ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల ఫలితంగా కానీ ఇప్పటికే దాదాపు ఒక 1,800 ఎకరాలు ఆ భూ సేకరణలకు ఇచ్చినటువంటి దాంట్లో మళ్ళీ పూలింగ్ ఇవ్వడం జరిగింది, భూ సమీకరణలో పాల్గొనడం జరిగింది. ఇంకా కేవలం 1,800 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేయవలసి ఉంది. దానికి అవసరం నిమిత్తం ఎక్కడైతే ఏ అవసరమో ఏ ప్రాజెక్టు వైజ్ గా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడ అవసరం అయితే అక్కడ తీసుకునే విధంగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే దీన్ని మొత్తం కూడా ఒక చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్ ఉంది.
మనకి ఈ రోజు ఎస్ అండి, అంటే ఇదే కావాలంటే డిబేట్ లో ఇప్పుడు టీడీపీ నేత గురుమూర్తి గౌడ్ కూడా మాట్లాడుతున్నారు. సో ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. సో అంటే చాలా మంది ఇప్పుడు మళ్ళీ 2వ దశలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, మళ్ళీ 3వ దశలో జరుగుతుంది అని ఇలా అంటూ ఉన్నారు కదా. సో అసలు అమరావతి రాజధాని ఇప్పుడు అంటే ఈ 2-3 ఏళ్లలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రూపురేఖలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? వినిపిస్తుందమ్మా, చెప్పండి అమ్మా. ఎస్ సార్, అంటే ఇప్పుడు మొదటి దశలో మీరు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఇది వచ్చేది కాదు, ఏమి కాదని కామెంట్లు చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇప్పుడైనా మళ్ళీ రూపురేఖలు వచ్చే అవకాశం ఉంటుందా అని, మళ్ళీ ఒకవేళ ఇది కాదంటే మళ్ళీ 3.0 అంటే మళ్ళీ 3వసారి కూడా జరుగుతుంది తప్ప అక్కడ అమరావతి వచ్చే అవకాశం లేదు అని విమర్శిస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమరావతి ఏదైతే రాజధాని కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో 33,000 ఎకరాలని రైతులు త్యాగం చేశారు. వారి త్యాగం ఫలితంగానే అమరావతి ఇక్కడ రాజధాని ఏర్పడతా ఉంది. ఆ రోజున మేము 14-19 మధ్యన ల్యాండ్ పూలింగ్ చేసి మరి ఆ రోజున సచివాలయం కానివ్వండి, మరి అదేవిధంగా అసెంబ్లీ కానివ్వండి, మరి పరిపాలనకు సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3 రాజధానుల పేరిట ఒక డ్రామా ఆడి కనీసం అక్కడ రాజధానిలో కనీసం అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్లే దాన్ని ఒక శ్మశానంగా, అదేవిధంగా ఇది ఒక కులానికి సంబంధించిందని చెప్పి నానా మరి ఇది వ్యాగి చేసి మన రాష్ట్రాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల్లో చూసాం. ఆ తర్వాత ఈ రోజున ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మాకొద్దు, ఎందుకంటే వాళ్ళు పోలవరాన్ని ముంచేశారు, రాజధానిని చంపేశారు, మరి అభివృద్ధిని కూడా మొత్తం సంక్షేమాన్ని గాలిలోకి వదిలేశారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కట్టడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు అక్కడ ఏ విధంగా ఈ రాజధానికి సంబంధించినటువంటి ఇవాళ సిఆర్డిఏ కార్యాలయాన్ని పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మంత్రులు కూడా అక్కడే ఉండి మరి పరిపాలన చేసే విధంగా క్వార్టర్స్ కూడా అవన్నీ కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయి. కార్యాలయాలన్నీ కూడా 90% పూర్తయిపోతా ఉన్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల్లో అనేక కార్యాలయాలు రాజధాని నుంచే మరి పనులు చేయబోతా ఉన్నాం, అక్కడి నుంచే పరిపాలన చేయబోతా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇవాళ చాలా మంది అనుకోవచ్చు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఎందుకు, ఇచ్చారు కదా 33,000 ఎకరాలని. ఇవాళ మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే అక్కడ లక్షలాది ఎకరాలు భూములు ఉండటం వల్ల ఇవాళ అక్కడ పరిశ్రమీకరణకు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కార్యాలయాలు కానివ్వండి, ఇవాళ అనేక పరిశ్రమలు వస్తా ఉంటే భూములు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఈ రోజున ఈ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉంది. ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం, ఇంకో పక్కన బిడ్డల భవిష్యత్తు. అవును, అంటే గురుమూర్తి గారు మీరు అభివృద్ధి అని తీసుకొని వస్తారు, మళ్ళీ 5 ఏళ్లలో ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇది కాదు ఇంకొకటి రాజధాని అని చెప్తూ ఉంటారు. బట్ ఇలాగే కొనసాగుతుంది తప్ప పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు ఒకవేళ డిసైడ్ చేశారు అమరావతి రాజధాని అని, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఏం వైజాగ్ అంటారు, మీరేమో అమరావతి అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా, అక్కడ ఉన్న ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది రాజధాని అంటే నవ్వులాట కాదు, లేదా ఆషామాషి కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనేది ప్రజలకు అర్థమైంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాల్లో స్థిరత్వం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటుపడింది అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్నారు. ఎందుకంటే ఉదాహరణకి కేఎం వాటర్స్ రాయలసీమ లాంటి ప్రాంతానికి వస్తే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే దాని అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల, సరైనటువంటి పద్ధతి లేకపోవటం వల్ల వాళ్ళు పక్క రాష్ట్రాలకు పంపించేశారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, సంక్షేమం కావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా సర్వనాశనం చేశాడనేది చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఎస్, అంటే ఇప్పుడు మీరు 2014లో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. 2014-19లో మీరు అక్కడ రాజధాని క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు చేశారు, అంటే దాదాపుగా ఎంత అనుకోవచ్చు? ఇప్పుడు ఆ రోజున రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని దాదాపుగా 10,000 కోట్ల పైచులకు అక్కడ ఖర్చు పెట్టాం. ఈ రోజున మళ్ళీ రాజధానికి ఇవాళ నిధులు వచ్చినాయి.
ఇవాళ ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అది మీరే చెప్పారు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు అక్కడ ఇప్పుడు రాజధాని అనేది 10 ఏళ్లుగా పెద్దగా కొనసాగట్లేదు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కుంటుపడిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ అవన్నీ డెవలప్ చేయాలి, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైతే రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో ఇది కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఇది అది రెండు చేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వం ఒకవేళ మారితే అవన్నీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది కూడా నిపుణులు ఎక్కువగా చెప్తున్నమాట సార్. అమ్మా ఒకటి చెప్పండి అమ్మా, గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఒక బిల్డింగ్ కట్టిస్తే వచ్చేటువంటి సర్పంచ్ ఆ బిల్డింగ్ లోనే కూర్చొని పరిపాలన చేస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు. వీళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి, వీళ్ళు తిక్కలోళ్ళు కాబట్టి, వీళ్ళకి విజన్ లేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఈ 3 రాజధానులు అని చెప్పి పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎట్లా చేశాడు అట్లా చేశాడని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉండరు కాబట్టి మరి వాళ్ళకి 151 ఉండ సీట్లను 11కి చేశారు. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక అసలు మార్పు అనేది లేదు. ఎందుకంటే ఇవాళ రాజధానితో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక రాజధాని కాదమ్మా, ఇవాళ మీరు చూసుకున్నట్టయితే రాజధానితో పాటు ఏదైతే పరిశ్రమలు చూడండి, ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ పరిశ్రమ కావచ్చు, అనేక పరిశ్రమలు ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చినాయి. పెద్ద ఎత్తున ఇవాళ పారిశ్రామికరణ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ మార్పు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో మేము ఆ సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక పక్కన నెరవేర్చుకున్నాం. అదే విధంగా వాళ్ళు అభివృద్ధి చూసుకున్నట్టయితే గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో 1000 కిలోమీటర్లు మరి నరేగా నుంచి రోడ్లు వేస్తే ఈ రోజున ఒక సంవత్సరంలోనే మేము 5000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, అదే విధంగా అడవి బాట కింద 1000 కిలోమీటర్లు ఇవాళ రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం, అదే విధంగా పారిశ్రామికరణ, ఈ 3 కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం. కాబట్టి అదే విధంగా రాజధానిలో కూడా భూమి విషయంలో కొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇంత భూమి అవసరమా అని. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో భూములు ఉండే కాబట్టి పారిశ్రామికరంగా చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో మరి ఆ రోజున మరి హైటెక్ సిటీ నిర్మాణం చేయటం వల్ల ఇవాళ హైటెక్ సిటీ ద్వారా ఆ ప్రాంతంలో ఐటీ ద్వారా 60% ఆదాయం మరి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే పరిశ్రమల యొక్క ఆవశ్యకతను ఈ రోజున అందరూ కూడా గుర్తించారు. ఇవాళ బిడ్డల భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. ఇవాళ ఆ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా చక్కదిద్దటం కోసమే ఈ రోజున కూటమి ప్రభుత్వం త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే విధంగా నారా లోకేష్ గారు కావచ్చు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా పనిచేస్తున్నారు. రాజధాని విషయంలో ఇవాళ మీరు చూసుకోండి, రాబోయేటువంటి మరి 3 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా రాజధానిని పూర్తి చేయటమే కాకుండా భవిష్యత్తులో ఒక మహానగరం రూపకల్పన జరుగుతుందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళు కూడా ఆ రాజధాని విషయంలో ఏదైతే జరిగిందో దాన్ని కొనసాగించినట్టయితే ప్రజలు హర్షించేవాళ్ళు, రాష్ట్రం బాగుపడేది. కనీసం చేసే పనుల్ని 5 సంవత్సరాలు ఆపటం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలంటే ఆ రోజు ఉన్న పరిశ్రమలు భయపడిపోయారు. ఎందుకంటే ఇలాంటివి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయలేమని చెప్పి పారిపోయారు. మళ్ళీ ఈ రోజున వాళ్ళందరిని ఒప్పించి మెప్పించి ఇవాళ చేస్తా ఉన్నాం. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు జేఏసీ కన్వీనర్ సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది రైతులు ఇప్పుడు కూడా మళ్ళీ రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టంగానే ఉన్నారు. మళ్ళీ మాకు ఏవైతే ఫ్లాట్లు కేటాయించారో అవి కూడా మాకు వస్తాయి అంటూ నమ్మకంగా ఉన్నారు. కానీ కొంతమంది రైతులు అప్పుడు ఎలాగో ఇవ్వడానికి ఇష్టంగా లేరు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారనే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే మీరు వాళ్ళకి ఏం చెప్పి నమ్మించి తీసుకోగలుగుతారు? ఇప్పుడు మేము నమ్మించేది ఒకటే, రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నాం. రాజధానిలో నిర్మాణంలో ఖచ్చితంగా ఈ భూములు అనేది ఆవశ్యకత ఉంది. అది రాజధాని ప్రాంతంలో రైతాంగం కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఈ రోజున మళ్ళీ ఇష్టపడుతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, ఖచ్చితంగా వారి నాయకత్వంలో రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిద్ది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఇవాళ రైతాంగం కూడా అందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇప్పుడు గతంలో కియా మోటార్స్ వచ్చింది. కియా మోటార్స్ వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉండేదండి? ఎకరం పొలం 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఉండేది. ఈ రోజున కియా మోటార్స్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు భూములకు పెరగటమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి.
ఇవాళ అమరావతిలో కూడా ఖచ్చితంగా భూములు ధరల విషయంలో కావచ్చు, దాంతో పాటు బిడ్డల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని రెండోసారి కూడా ల్యాండ్ పూలింగ్ కి అవకాశం కల్పిస్తామన్నారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. రైతాంగం అందరూ కూడా చాలా స్పష్టంగానే ఉండారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించేటువంటి పరిస్థితి లేదని కూడా మీ ద్వారా మరి తెలియజేస్తా ఉన్నానమ్మా. ఎస్ సుధాకర్ గారు, సో ఇప్పుడు గురుమూర్తి గారు చెప్పారు కదా, సో రైతులకు సంబంధించి దీనికి మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇక్కడ రైతాంగంలో ఇప్పుడు ఏదైతే రెండోసారి ల్యాండ్ పూలింగ్ లో వచ్చినటువంటి 7 గ్రామాల్లో 5 గ్రామాల ప్రజలు గతంలో కూడా మా భూమిని కూడా పూలింగ్ కు తీసుకోమని గ్రామ సభ తీర్మానం చేసి 2019లోనే 2014 మధ్య 18 మధ్యలోనే వాళ్ళందరూ కూడా మా భూమిని కూడా తీసుకోమని జరగడం జరిగింది. అయితే మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత అవసరాల నిమిత్తం దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అప్పుడు రెండోసారి తర్వాత తీసుకుందామని అప్పుడు చెప్పడం జరిగింది. ఆ భాగంలోనే ఎవరైతే గతంలో కూడా చంద్రబాబు గారిని పదే పదే కోరామో, మేము కూడా రైతులంగా వారి తరఫున మేము కూడా కోరాము, వారి భూములు కూడా పూలింగ్ ఇస్తారంట. ఇటు పెద్దపరిమి కానీ, వడ్లమాను కానీ, హరిశ్చంద్రపురం గ్రామాలు కానీ, ఆ యొక్క తాడికొండ నియోజకవర్గంలో గ్రామాలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మేము కూడా పూలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండామని మమ్మల్ని కోరమని మా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమైనాయి. కాబట్టి అమరావతికి ఇప్పుడు నుంచే, అంటే ఇంకా ఎన్నికలు రావడానికి ఇంకా 3-4 ఏళ్ళు సమయం ఉంది. కాబట్టి మనం దీని అభివృద్ధిని ఈ రోజు కనుక ప్రణాళికాబద్ధంగా తీసుకుంటే వీటిని కూడా డెవలప్ చేసి ఎన్నికలకు ముందులే ఈ రాజధానిని సుస్థిరమైనటువంటి రాజధానిగా, ప్రపంచ స్థాయి రాజధానిలో మొదటి మెట్టుగా దీన్ని కంప్లీట్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన విధానంతోనే ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఇచ్చినటువంటి భూమిని డెవలప్ చేసిన తర్వాత తీసుకోవచ్చు కదా అని. అప్పుడు భూమి, ఎందుకంటే ఇప్పటికే రాజధాని ప్రాంతాలకు ఆనుకున్నటువంటి భూమి విలువలు అమాంతంగా పెరుగుతా వస్తా ఉన్నాయి. దాని వల్లనే కొంతమంది రోడ్లు అమ్ముతున్నటువంటి రైతులు తమ అభ్యంతరాలను తెలియజేస్తా ఉన్నారు. కానీ రేపొద్దున వీళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. సహజంగా రోడ్డు ఆనుకున్నటువంటి భూములు ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ భూమి మాకు ఇప్పటికే రేట్లు వస్తున్నాయి కదా అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ రేట్లు శాశ్వతమైనటువంటివి కావు. అంటే చాలా మంది మొదటి దశలో రైతులు కొంతమంది భూములు ఇచ్చారు కదా, సో వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అరే అప్పుడు అనవసరంగా ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చింటే కొంచెం ల్యాండ్ వాల్యూ పెరిగేది అని ఇలాంటి మాటలు ఏమైనా రైతుల దగ్గర నుంచి మీకు వినిపించాయా? అటువంటి ఏమి లేవండి. అంటే ఇప్పుడు కనుక పూలింగ్ చేయటం, అప్పుడు పూలింగ్ చేసాము కాబట్టి 58 రోజుల్లో చేయగలిగాము. ఇప్పుడు పూలింగ్ కూడా చాలా వరకు 90% చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. కొద్దిమంది ప్రతి చోట ఉంటారండి. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ 37,000 ఎకరాలు మొత్తం భూమి సమీకరించాలి, దాంట్లో 34,900 అయింది. ఇంకొక 2,1800 ఎకరాలు రావాల్సి ఉంది. వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పెడతా ఉంటారో అట్లా 2%, 3% అనేది ఎప్పుడు ఉంటా ఉంటది. వాళ్ళతో కూడా అనేక సార్లు ప్రభుత్వం కానీ మా రైతు ప్రతినిధులు కానీ చర్చలు జరుపుతున్నాం. చర్చలు జరిపి మీరు కూడా ఈ సమీకరణలో భాగం కావాలని అడుగుతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు కూడా వస్తారు. ఈ రెండో పూలింగే కాదు, రాజధాని అవసరం నిమిత్తం 3వ పూలింగ్ చేపట్టినా కూడా దానికి కూడా భూములు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలనేటువంటి విషయం మనం పల్నాడులో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగినటువంటి గ్రామ సభలు మనకి నిదర్శనం. ఆ గ్రామ సభలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. ఏమని? రాజధాని విస్తరణలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కనుక రాజధాని విస్తరణకి మా భూములు ఇవ్వమంటే ఆ సమీకరణలో పాల్గొంటాము అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇచ్చి భూములు సేకరించే ప్రక్రియ ప్రారంభం అవనప్పటికీ కూడా ఎండ్రాయి గ్రామంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఎండ్రాయి గ్రామాన్ని, ఆ 4 గ్రామాలను సందర్శించినప్పుడు కొంతమంది రైతులు తమ భూమి యొక్క దస్తావేజులను ఈ రోజే తీసుకొచ్చి నారాయణ గారికి, అదేవిధంగా మంత్రులకి, అక్కడ ఉండే శాసనసభ్యులకి వాళ్ళకి అందజేయడం చూస్తా ఉంటే రైతులు తప్పనిసరిగా అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలవబోతున్నారు. ఏదైతే మొదటి రైట్ సుధాకర్ గారు, అంటే గురుమూర్తి గారు ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన మాటలు వింటుంటే రైతులు నమ్మకంగా ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి అవుతుంది, చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారనేది క్లియర్గా ఉంది అనేది తన మాటల్లో తెలుస్తుంది. అలాగే అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా, అంటే ఏడీపీ ఇలాంటి సంస్థల నుంచి కూడా నిధులు వచ్చాయి అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు?
ఇక్కడ నిధులు 100% నిధులు వచ్చినాయండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి దాదాపు మొదటి విడతగా 4,500 కోట్లు రిలీజ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి వర్కులు జరుగుతున్నాయి. రెండో విడత నిధులు కూడా రిలీజ్ అవబోతా ఉన్నాయి. అదే విధంగా అడ్కో నుంచి, అదే విధంగా అనేక బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు కన్సార్టియం నుంచి కూడా నిధులు సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి నిధులకి, అమరావతి అభివృద్ధికి నిధులు కొరత అనేది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సమన్వయంతో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధికి కంకణం కట్టుకునుంది. దానికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చింది ఇప్పటికే. ఆ సమకూర్చిన నిధుల్లో నుంచి పనులు ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఈ నిధుల నుంచి ఎటువంటి డైవర్సిఫికేషన్ లేదు. కాబట్టే మేము స్పష్టంగా నమ్ముతున్నాం, తప్పనిసరిగా 2028 1 మినిట్ అండి సుధాకర్ గారు 1 మినిట్ అండి. గురుమూర్తి గారు చెప్తారు, ఎందుకంటే ఈ పాయింట్ గురుమూర్తి గారు చెప్తేనే తెలుస్తుంది, ఎందుకంటే ఒక టీడీపీ నేతగా. సో అలాగే ఉండవల్లి గారు కూడా చెప్పారు, దీనికి కొనసాగింపుగా అడుగుతూ ఉన్నాను. సో నిధులు వస్తూ ఉంటాయి, నరేంద్ర మోదీ కూడా ఇస్తూ ఉంటారు, అది ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న అనే విధంగా చెప్పారు. గురుమూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పటికే కేంద్రం నుంచి మరి ఈ 15,000 కోట్ల రూపాయలు మనకు రావటం జరిగింది. మొదటి విడతగా ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు రిలీజ్ చేస్తా ఉన్నారు. అమరావతికి నిధుల విషయంలో ఎలాంటి కొరత లేదు. తర్వాత సుధాకర్ గారు చాలా ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. భూమి ఇప్పుడు ఎందుకు చేయాలి, లేకపోతే అంత అవసరం ఏముంది, ఇది అవ్వకుండా. ఇవాళ అమరావతిలో భూములు అనేవి రాజధాని అవటం వల్ల బాగా పెరిగినాయి. బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మనం కొంత టైం తీసుకుని చేస్తే ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ చేయడానికి అప్పుడు అనుకూల పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ రోజున భూమి కనుక అమరావతి కింద అలా ఉన్నట్టయితే ఇవాళ వచ్చేటువంటి పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలకు కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీలకు కావచ్చు, అనేక రకాలుగా భూమి ఉంటేనే మనం ఏదైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున అమరావతి అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మహానగరంగా రూపొందబోతుంది. మహానగరంలో అన్ని ఉంటాయి. ఎందుకంటే అక్కడే మరి ఆ మహానగరానికి కావాల్సిన స్పోర్ట్స్ విలేజ్ కావచ్చు, ఆ మహానగరానికి కావాల్సిన కంపెనీలు కావచ్చు, పారిశ్రామికరణ కావచ్చు, మొత్తం కూడా ఒక మాస్టర్ ప్లాన్ తో తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. దానికోసమే ఈ రోజున రెండోసారి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళడం జరిగింది. అంటే అది అమలులోకి రావట్లేదు అనేది ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే గతంలో కూడా జస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇక్కడ ఇది వస్తుంది, ఇది బ్లా 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 అని చెప్పారు తప్ప ఎక్కడా కనిపించలేదు. జస్ట్ చెప్పడం వరకే ఉంటుంది, చేసి చూపించట్లేదు అనేది వాళ్ళ విమర్శ. చేసి చూపించకపోతే అమ్మా, గత ప్రభుత్వం ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? సచివాలయంలో ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? అసెంబ్లీ ఎక్కడి నుంచి నడిపారు? పరిపాలన అంతా ఎక్కడి నుంచి నడిపారు? హైకోర్టు ఎక్కడ ఉంది? రాజధానిలో ఉన్నాయి కదా. 5 సంవత్సరాలే వాళ్లే కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఈ రోజు నీ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? చాలా వరకు అయిపోయి రాజధాని పూర్తయ్యే పరిస్థితులు వచ్చాయి. 5 సంవత్సరాలు వాళ్ళు ఒక విధానం లేకుండా ప్రపంచంలో ఎక్కడ విధానాలు ఎందుకున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు 3 రాజధానులు అనేది ఆ విధానం ఎక్కడది? ఎవడో ఆ దక్షిణాఫ్రికాని ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో పెడితే దానివల్ల ఈ ప్రాంతానికి ఏంటి ఉపయోగం? కానీ 5 సంవత్సరాల్లో ఆ విధంగా 3 రాజధానులు అంట వల్ల రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయింది. కానీ రాష్ట్రాన్ని వీళ్ళు ఏం బాగు చేసేయలేదు. ఎందుకంటే 3 రాజధానుల వల్ల ఇవాళ ఎంత నష్టపోయామంటే బిడ్డల భవిష్యత్తు పోయింది, అభివృద్ధి పోయింది, మొత్తం కూడా కుంటిపడిపోయింది ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి విధానంతో వెళ్తా ఉన్నారు. రాజధాని విషయంలో ఇప్పటికే రైతులందరినీ కూడా కూర్చోబెట్టి వారికి మొదటి విడత ఏదైతే ప్లాట్లు కేటాయింపు ఉందో మొత్తం కేటాయించేశారో, ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నారాయణ గారు, గౌరవ మంత్రి గారు, తర్వాత సిఆర్ఈడి కమిషనర్ వీళ్ళందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. కాబట్టి మొదటి విడత అందరిని కూడా పూర్తి స్థాయిలో వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే గురుమూర్తి గారు, ఉండవల్లి లాంటి ఒక వ్యక్తి అమరావతి అనేది ఒక రాజధాని రాదు, జస్ట్ అది మాటనే, అసలు రాదు, అమరావతి లేదు అని కరాఖండిగా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చూడమ్మా, అంత పెద్ద మనిషి అక్కడ రాజధానిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చి మీరు ఒకసారి చూసుకోండి, చరిత్ర తిరగండి. ఎక్కడ కూడా ఒక రాష్ట్రం కోసం ఇంతమంది రైతాంగం 33,000 ఎకరాలు
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? 5 సంవత్సరాలు కనీసం గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేస్తుంటే మాట్లాడిన పెద్ద మనుషులు ఇవాళ రాజధాని త్వరితగతిన పూర్తవుతా ఉంటే, ఈ రాష్ట్రానికి ఒక మహానగరం రాబోతా ఉంటే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు ప్రకటించుకున్నటువంటి మేధావులు అనమాట. వాళ్ళందరూ కూడా నిజంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు అయితే ఆ విధంగా మాట్లాడరు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏదో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ప్రతిపక్షం అనే దానికి అసలు ఈ రాజధాని మీద ఒక అవగాహన లేదు. వాళ్ళకి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కానీ మేధావులు కానీ నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాక్షించే సుధాకర్ లాంటి పెద్దలు ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా మేము పట్టించుకుంటాం, వారికి సమాధానం చెప్తాం. వారు మాట్లాడేటువంటి దానికి ఈ ప్రభుత్వం కూడా వాటి మాటలను కూడా మేము గౌరవిస్తాం. అంతేగాని లోపాయికారిగా ఒప్పందాలు చేసుకుని పార్టీలని మరి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులతో నేను దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మా చిత్తశుద్ధిని ఎవరో శంకించాల్సిన అవసరం లేదు. మా చిత్తశుద్ధి ఏంటంటే ఈ రోజున అమరావతి కావాలని అమరావతిని అక్కడ సెలెక్ట్ చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేయడం కోసం 33,000 ఎకరాలు తీసుకుని అక్కడ అన్ని నిర్మాణాలు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో నిర్మాణాలని వేగవంతం చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ అనేక విద్యా సంస్థలు వచ్చినాయి, అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సిఆర్డీఏ కార్యాలయం అక్కడి నుంచి కార్యాలయం పనిచేయడం జరుగుతూ ఉంది, రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి మరి వారికి కేటాయించవలసిన ప్లాట్ల విషయంలో కానీ వాళ్ళ సౌకర్యాల కల్పనలో కానీ ఎక్కడ రాజీ పడేది లేదు. మా చిత్తశుద్ధిని ఎవరో శంకించాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు మమ్మల్ని మంచి మ్యాండేట్ ఇచ్చి ఇవాళ అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మేము పనిచేస్తాం తప్పితే మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఇవాళ ఆనాడు ఎంత విషయం కక్కారు అక్కడ. అది ఒక కులానికి సంబంధించిన రాజధాని అన్నారు. ఆ అమరావతి ఎవరండి అక్కడ శాసనసభ్యులు ఎవరండి? శ్రావణ్ కుమార్ గారు ఎవరండి అక్కడ రిజర్వ్ నియోజకవర్గం. అదేవిధంగా మరి పత్తిపాడు పక్కనుండ పత్తిపాడు రిజర్వ్ నియోజకవర్గం, నందిగామ రిజర్వ్ నియోజకవర్గం, తిరువూరు రిజర్వ్ నియోజకవర్గం. అదేవిధంగా గుంటూరులో మైనారిటీ వర్గాలకు చెందినటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటిది. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కలిగినటువంటి ఈ రాజధాని మరి విషం కక్కి 5 సంవత్సరాలు పాడు చేశారు. బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మంట కలిపారు. ఈ రోజున అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రాజధానిని ఖచ్చితంగా రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మీరే చెప్తారు. ఈ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అంకితం ఇవ్వబోతా ఉన్నాం. మళ్ళీ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పనులు ఏ విధంగా అయితే తిరిగి ప్రారంభించామో మళ్ళీ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకుని ఒక మహానగరంగా దాన్ని తీర్చిదిద్దాం. ఇవాళ ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచన అంటే మళ్ళీ 3వ దశలో కూడా ల్యాండ్ పూలింగ్ ఉందంటారా? ఎందుకంటే అభివృద్ధి అనే పేరుతో ఇలా ఉన్న భూమిని అంతా మీరు తీసుకొని వెళ్ళి అభివృద్ధి పేరుతో రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే గతంలో ఇక్కడ చెరువులు అనేది కుంటుపడి ఇక్కడ తుఫాన్లు ఇవన్నీ వచ్చిన పరిస్థితి తెలంగాణలో అలాగే మళ్ళీ అక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఎక్కడ కూడా వాటిని ఏ విధమైనటువంటి అక్కడ పాడు చేయట్లా. దాంతో పాటుగా ఇవాళ కొండబయట వాగు ఎంత వాటర్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి బయటకు పంపడానికి, బయట నుంచి మనకు కావడానికి కోసం పెద్ద పెద్ద జలాశయాలను ఇంకా ఇవాళ ప్రభుత్వం తీస్తా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా వాతావరణాన్ని ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక మహా రాజధాని వచ్చింది కాబట్టి అక్కడ భూములు అవసరం కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే భూసేకరణ చేస్తున్నాం. అదే విధంగా ఎక్కడైనా సరే పరిశ్రమలు అవసరమైన చోట వైజాగ్ కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ పరిశ్రమ అవసరం అయితే ఆ ప్రాంతాల్లో భూములు సేకరణ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని, బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా అతిగా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేవు. కాబట్టి మేము చేసేటువంటి కార్యక్రమాన్ని 1-3 సార్లు ఇవన్నీ కూడా చర్చించి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి అనే దాన్ని ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత
వారి చేతుల మీదుగా జరిగింది కాబట్టి ఈ రోజున ఆయన మళ్ళీ, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ అమరావతిలో ఏ రకమైనటువంటి పని చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని చెప్పి అమరావతిని సర్వనాశనం చేయాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో కుతంత్రాలు చేశారు. కనీసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం పాదయాత్రను కూడా చేయకుండా ఆ రైతుల్ని 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం మీడియా ద్వారా చూసాం. ముఖ్యమంత్రి గారు వస్తుంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే పరదాలు కట్టి ప్రజలను బయటికి రానివ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు 5 సంవత్సరాలు. ఇవాళ చూడండి, ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు, ప్రశాంతంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తా ఉంది. కాబట్టి అమరావతి అనే రాజధాని బహుశా రాబోయేటువంటి రోజుల్లో మరి ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. మరి ఏదైతే అమరావతి గురుమూర్తి గారు ఫైనల్ గా చెప్పండి, చంద్రబాబు గారు అంటే చాలా విజన్ ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న లీడర్. సో హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ లాంటి నగరాన్ని తీర్చిదిద్దారు అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అమరావతి నిర్మాణం వల్ల అసలు రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, లేదంటే ప్రైవేట్ కంపెనీలకి లాభం చేకూరే విధంగా ఉంటుందా? ఫైనల్ గా చెప్పండి. చూడండి అమ్మా, అమరావతి రాబోయేటువంటి రోజుల్లో అది అమరావతి మీద ఎంత మనం డబ్బులు తెచ్చినా కూడా తీర్చుకోగలిగినటువంటి, అంటే సంపద సృష్టించగలిగినటువంటి అక్కడ మహా సంపదని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎంత చేసినా కూడా అక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు. తర్వాత ఈ రోజున అక్కడ అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలు వచ్చి చక్కగా బిడ్డలు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అక్కడికి ఐటీ కంపెనీలు వస్తా ఉన్నాయి, భూసేకరణ ఆల్రెడీ భూములు గతంలో ఇచ్చారు, అవన్నీ కూడా అక్కడ నిర్మాణాలు చేయబోతా ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో ఎంతో మంది లక్షలాది మంది బిడ్డలు అక్కడికి వచ్చి ఉద్యోగ కల్పనకు కానివ్వండి, వ్యాపారాలకు కానివ్వండి, చిన్న చిన్న మరి కొట్లు కానివ్వండి, అనేక మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు. ఈ అనేక మందికి భవిష్యత్తుకి ఇది ఒక బంగారు బాట కాబోతా ఉంది. ఈ రాజధాని మనం 3 సంవత్సరాల తర్వాతే తెలిసింది మనకి, ఈ రాజధానిలో ఇంతమంది మనం బతుకుతున్నామా, ఇన్ని వ్యవస్థలు వచ్చినాయా, ఇంత అభివృద్ధి జరుగుతుందా. బహుశా ఏ రాష్ట్రంలో జరగనన్ని విధంగా అమరావతి అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి శక్తి మేరకు, ఆయనకున్నటువంటి తెలివితేటల మేరకు, ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అమరావతిని వాళ్ళు ఆయన రూపుదిద్దుతా ఉన్నారు. ఇది ఒక మహానగరం అవటమే కాకుండా సర్వజనులకు కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఇక్కడ అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా, అందరికీ మంచి జరిగే విధంగా అన్ని కూడా ఒక మంచి నగరంగా ఇది ఉండబోతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, ఎవ్వరు కూడా దీని విషయంలో మరి వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతిలో అన్ని హంగులతో మరి అన్ని సౌకర్యాలతో అందరికి అందుబాటులో ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్ గురుమూర్తి గారు, మీరు చెప్పిన విధంగా జరిగితే నిజంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు చాలా సంతోషిస్తారు. సో డిబేట్లో పాల్గొన్న సుధాకర్ గారికి, అలాగే టీడీపీ నేత గురుమూర్తి గారికి ధన్యవాదాలండి. మరి చూద్దాం, అంటే 3వ దశ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ జరుగుతుందా, లేదంటే ఇప్పుడు ఉన్న దీన్నే డెవలప్మెంట్ చేస్తారా? సో చంద్రబాబు కళ విధంగా మళ్ళీ దేశంలోనే నెంబర్ 1గా అమరావతి రాజధాని అనేది ఒకటి వస్తుందా అనేది ముందు చూడాలి.